అపూర్వ హారతి ఇవ్వగానే భూమి ఇంట్లోకి వస్తుంది. ఇక అపూర్వ ఎర్ర నీళ్ళు పారబోయడం కోసం అని చెప్పి బయటకు రాగానే ఇకప్పుడు అపూర్వ వాళ్ళ పిన్ని గోరింటాకు సుజాత అపూర్వ వైపు చూస్తూ అడ్డెడ్డెడ్డెడ్డే ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? నేను చూస్తూ ఉంటే నాకు చాలా జాలిగా ఉంది. హాస్పిటల్లో దాన్ని చంపేస్తానని, దాని శవాన్ని తీసుకొని ఇంటికి వస్తానని ప్రగల్భాలు పలికావు. కానీ ఇప్పుడు ఏం చేసావు? దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక పని మనిషిలాగా సేవలు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వకు ఒళ్ళు మండి తన చేతిలో ఉన్న ఎర్ర నీళ్ళు గోరింటాకు సుజాత మొహం మీద కొడుతుంది. చెప్పిన ఒక్కటి కూడా చేయడం చేత కాదు, కానీ నా మీద చూయించమంటే చూయిస్తుంది అని చెప్పి గోరింటాకు సుజాత అపూర్వని తిట్టుకుంటూ ఉంటుంది. మరో పక్క భూమి ఇంట్లోకి వచ్చిన తర్వాత చెర్రీ తన కోసం రెడీ చేసిన గదిలోకి శరత్చంద్ర తనని తీసుకుని వస్తాడు. ఇక అప్పుడు చెర్రీ బిందు ఈ రూమ్ నేనే రెడీ చేశానని చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు బిందు అదేంటన్నయ్య, నీతో పాటు నేను కూడా డెకరేట్ చేశాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. చెప్పవే, అలా చెబితే భూమికి నా మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు చెప్పమంటావా, కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత చెప్తానే అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర భూమిని బెడ్ మీద కూర్చోబెట్టి అమ్మ భూమి, ఈ రోజు నుండి ఇది నీ ఇల్లు. నా కూతురు నక్షత్రాన్ని అందరూ ఎలా చూస్తారో ఈ రోజు నుండి భూమిని కూడా అందరూ అలాగే చూడాలి. భూమి కూడా నా కూతురే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. చూడమ్మా భూమి, నీ తల్లిదండ్రులు దొరికేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. వాళ్ళు దొరికిన తర్వాత కూడా నీ స్థానం ఈ ఇంట్లో అలాగే పదిలంగా ఉంటుంది. నీకు ఈ ఇల్లు తప్ప ఇంకా ఏ ఇల్లు గుర్తుకు రాకూడదు. ముఖ్యంగా ఆ గగన్ గాడి ఇల్లు. నీకు ఆ ఇంటి మనుషులు కానీ ఆ ఇల్లు కానీ అసలు గుర్తు రాకూడదు. తండ్రిగా ఇది నా ఆజ్ఞ అని చెప్పి తండ్రి మనసుని బాధ పెట్టవని నేను అనుకుంటున్నానంటూ ఇక శరత్చంద్ర భూమిని రెస్ట్ తీసుకోమని చెప్పి అందరినీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక శరత్చంద్ర మాటలకు భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, మీ నాన్న అన్న మాటలకు బాధపడుతున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కొండంత ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందపడాలో, నా కొండంత ప్రేమను కూల్చేసుకోమంటున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా, నువ్వు తన కూతురు అని తెలియకుండానే మీ నాన్న నీ మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు. అటువంటిది నువ్వే ఆయన రక్తం పంచుకొని పుట్టిన కూతురు అని తెలిస్తే ఆయన ఖచ్చితంగా నీకు కావాల్సింది ఇస్తారు. కూతురు కోసం ఏ తండ్రి అయినా సరే శత్రుత్వాన్ని ఎందుకు వదులుకోడో, అలాగే మీ నాన్న కూడా శత్రుత్వాన్ని వదులుకొని మీ బావ కావాలంటే మీ బావను తీసుకొచ్చి ఇవ్వడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏమో మావయ్య, నాకు ఆ నమ్మకం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నాకు అర్జెంటుగా ఆయన్ని చూడాలనిపిస్తుంది మావయ్య అని చెప్పి భూమి గగన్ని తలుచుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క గగన్ ఇంటికి తిరిగి వస్తాడు. ఇక కారు ఇంటి ముందు ఆగగానే పూర్ణి ఎంతో సంతోషంగా, అమ్మ త్వరగా హారతి తీసుకురా, అన్నయ్య భూమి వచ్చేశారు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, వస్తున్నానే అని చెప్పి శారద హారతి తీసుకొని వస్తుంది. ఇక గగన్ ఒకడే కార్ దిగి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక వెనకాల భూమి ఎక్కడుందా అని చెప్పి శారద తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. గగన్ ఒక్కడే గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఏంట్రా నువ్వు ఒక్కడివే వచ్చావు, భూమి ఎక్కడా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉంటాడు. వెళ్ళిపోయిందా ఎక్కడికని శారద అడుగుతుంది. ఆ శరత్చంద్ర ఇంటికి అని చెప్పి గగన్ అంటాడు. అదేంట్రా భూమి అలా ఎలా వెళ్ళిపోతుంది, భూమికి అక్కడికి వెళ్ళేటప్పుడు మనం గుర్తుకు రాలేదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదమ్మా, అవన్నీ కూడా భూమి ఉంటే అడగాల్సిన ప్రశ్నలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు నిన్న రాత్రి అంతా కూడా భూమికి ఇష్టమైన విధంగా రూమ్ అంతా ఎంతో కష్టపడి డెకరేట్ చేసావు కదా అన్నయ్య, మరి భూమి అక్కడికి అలా ఎలా వెళ్ళిపోతుందని చెప్పి పూర్ణి కూడా అంటూ ఉంటుంది. ఆ తర్వాత గగన్ చేతిలో ఉన్న బాక్స్ వైపు చూస్తూ శారద, రే గగన్ ఏంట్రా ఇది అని చెప్పి, ఈ బాక్స్ నీ దగ్గర ఉందేంటి, ఎక్కడికి తీసుకువెళ్ళావని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో భూమికి ఇద్దామని చెప్పి తీసుకువెళ్ళానని గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద గగన్ వైపు చూస్తూ, నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ మనసులో, ఇప్పుడే నేను నీతో ఏ విషయం కూడా చెప్పలేనమ్మా, ఎందుకంటే భూమి మనసులో నేనున్నానో లేదో తెలీదు. భూమికి నా ప్రేమ విషయం చెప్పిన తర్వాత అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో కూడా తెలీదు. ఏదో ఒకటి తేలే వరకు నేను ఈ విషయం నీతో చెప్పలేను, నన్ను క్షమించమ్మా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు. నాకు ఆనందం కలిగిన బాధ కలిగిన నీతోనే కదమ్మా చెప్పుకునేది అని చెప్పి గగన్ భూమికి గిఫ్ట్గా ఇవ్వడానికి వెళ్ళానమ్మా, మీరు ఎక్కువగా ఏమీ ఊహించుకోకండి,
నువ్వు నీ కాబోయే కోడల కోసం ఈ నెక్లెస్ని చేయించావని నాకు తెలుసు. నువ్వు ఎంతో ఇష్టపడి చేయించిన ఆ నెక్లెస్ నా దృష్టిలో ఎంతో విలువైనది. కానీ ఎప్పుడో ఈ ఇంటికి వచ్చే కోడలు నా ప్రాణాన్ని నిలబెట్టలేదు కదమ్మా. అందుకే నా ప్రాణాలు నిలబెట్టిన భూమికి దాన్ని ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత గగన్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా, భూమిని కోడలుగా చేసుకోవాలని నువ్వు ఆశపడ్డావా అని చెప్పి పూర్ణి అడుగుతుంది. ఇక దాంతో వాడి మనసులో అయితే భూమి లేదు కదా, ఎలా పడితే ఏముందిలే అని చెప్పి శారద బాధగా, పోనీ భూమి మనసులో గగన్ ఉన్నాడేమో అనుకుంటే ఒకవేళ గగన్ తన మనసులో ఉంటే ఆ ఇంటికి ఎందుకు వెళ్తుంది అని చెప్పి శారద ఈ బాక్స్ని తీసుకువెళ్ళి లోపల పెట్టు అంటూ ఆ నెక్లెస్ని పూర్ణి చేతిలో పెట్టేసి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది. పాపం అమ్మ చాలా డిసప్పాయింట్ అయినట్టుంది అని చెప్పి పూర్ణి కూడా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అపూర్వ తన మొహం మీద ఎర్రనీళ్ళు పడడంతో ఇక గోరింటాకు సుజాత హర్ట్ అయ్యి బట్టలు సర్దుకుని తన ఊరు వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఈ అపూర్వకి బిల్డప్లు ఎక్కువ, బిజినెస్ తక్కువ, ఒక పని కూడా చేత కాదు అని చెప్పి అలా గునుక్కుంటూ బట్టలు సర్దుకుంటూ ఉంటే అప్పుడే అపూర్వ టీ తాగుతూ అక్కడికి వస్తుంది. ఏంటి పిన్ని అని చెప్పి ఏదో అంటున్నావని అంటూ ఉంటే కొంపదీసి నా మాటలు వినేసిందా ఏంటి అని చెప్పి గోరింటాకు సుజాత మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే అదేంటి పిన్ని ఎందుకంత సడన్గా మీ ఊరు వెళ్ళిపోతున్నావని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో గోరింటాకు సుజాత ఏం లేదు, కూతురు పక్కన పిన్నిలాగా నా పెళ్ళయ్యే వరకు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చని వచ్చాను. కానీ ఇక్కడ పులి పక్కన మేకలాగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు పెద్దదాన్నాన్ని కూడా చూడకుండా నా మొహం మీద ఎర్ర నీళ్లు కొట్టావు. అది ఆరిపోయింది కాబట్టి సరిపోయింది. పొరపాటున హారతి మండుంటే ఆ విషయం తలుచుకుంటేనే చాలా భయంగా ఉందని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఆ శోభాచంద్రను చంపే ముందు నువ్వు ఇంటికి పెద్ద పని మనిషిలాగా వచ్చావు. ఆ శోభాచంద్రను చంపిన తర్వాత ఈ ఇంటికి ఓనర్ అయ్యావు. కానీ ఇప్పుడు తన కూతురు భూమి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పెద్ద పని మనిషివి అయ్యావు. నేనేదో నీ దగ్గర చెలికత్తలాగా ఉందామని నువ్వు మహారాణివని ఊహించుకొని వచ్చాను. కానీ ఇప్పుడు నీ పరిస్థితే ఒక చెలికత్తలాగా మారిపోయింది. ఇంకా నేనెందుకు ఇక్కడ అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. అంటే ఏంటి పిన్ని నీ ఉద్దేశం? ఇప్పుడు ఆ భూమి ఇక్కడికి వచ్చింది కాబట్టి అది ఈ ఇంటికి ఓనర్ అయిపోతుందా, కోట్ల ఆస్తికి వారసురాలు అయిపోతుందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవునమ్మాయి, తల్లి ఆస్తి కూతురికి కాక తల్లిని చంపిన నీకు వస్తుందా అని చెప్పి ఎప్పటికైనా అల్లుడి గారికి నిజం తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా దానికే కదా ఆస్తి దక్కేది. పైగా అల్లుడి గారికి నిజం తెలిస్తే ఖచ్చితంగా నిన్ను చంపాలనుకుంటారు. ఒకవేళ నీ సర్వీసులు నచ్చి భూమి అడ్డుపడిందే అనుకో, అప్పుడు నువ్వు ఇంటికి పెద్ద పని మనిషిగానే కదా మారిపోయేదని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. పిన్ని, నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఒకవేళ ఆయనకు నిజం తెలిసినా కూడా ఆ కోట్ల ఆస్తి దక్కేది నాకే అని చెప్పి నా ప్లాన్లో నేనున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏంటమ్మాయి నువ్వు అనేది అని చెప్పి సుజాత అంటూ ఉంటే రేపు నక్షత్ర బర్త్డే కదా, తన పుట్టినరోజు సందర్భంగా ఆస్తి అంతా కూడా నక్షత్ర పేరు మీద రాయించబోతున్నాను అని చెప్పి అపూర్వ తన ప్లాన్ గురించి సుజాతకు చెబుతూ ఉంటే ఇక సుజాత ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క వంశీ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆఫీస్ ఫైల్లో మల్లెపూలు దాచిపెట్టుకొని అలా ఇందుకోసం అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక వంశీ వాళ్ళ నాన్న వంశీ ఇంట్లోకి వస్తూ అలా తొంగి తొంగి చూస్తూ ఉంటే ఇక చాటుగా నిలబడి వంశీ ఏం చేస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక ఇందు కిచెన్లో సామాన్లు సర్దుతూ ఉంటుంది. అప్పుడే వంశీ పరిగెత్తుకుంటూ ఇందు దగ్గరికి వచ్చి ఇందుని వెనుక నుంచి హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అది చూసి వంశీ వాళ్ళ నాన్న షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.